నిజానికి సైంటిస్టులు అందరూ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దే ఆర్ యూజింగ్ ఇంట్యూషన్ అంటే ప్రజ్ఞాశక్తిని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ప్రజ్ఞాశక్తిని లోపల నుంచి వినియోగిస్తున్నారు. అది ఎలా అంటే ఒకసారి ఆర్కిమెడీస్కి తన రాజు ఈ కిరీటంలో ఎంతమందిలో ఉందో కనుక్కోమన్నప్పుడు ఆయన దాని గురించి అనాలిసిస్ చేస్తూ 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 అలసి సొలిసి కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పి, చూడండి ఇక్కడ రిలాక్స్ అవుదాం అంటే అర్థం ఏంటి, అక్కడ మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళడమే కదా. బాత్టబ్లోకి వెళ్తాడు. బాత్టబ్లోకి వెళ్ళగానే ఆయనకి ఇలా ఆ బాత్రూంలోకి వెళ్ళగానే కొంత నీరు బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన వెంటనే అక్కడ లోపల నుంచి ఆయనకు ఒక అద్భుతమైన థాట్ కూడా వస్తుంది. యురేకా అనుకుంటూ గట్టిగా అరుచుకుంటూ బయటకు వస్తాడు. ఓకే, ఆ తర్వాత మీకు తెలుసు కదా, ఆయన చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేనిలోనన్నా ఒక మలినాన్ని ఎలా కనుక్కోవాలో అని ప్రపంచానికి అందించాడు. అలాగే ఐన్స్టీన్ కూడా, న్యూటన్ కూడా, వీళ్ళందరికీ ఇంట్యూటివ్ థాట్స్ అనేవి లోపల నుంచే వస్తాయి. అది డివైన్ ఇంటెలిజెన్స్. సో మనందరం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వీఆర్ యూజింగ్ డివైన్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. కాబట్టి ప్రజ్ఞాశక్తి అనేది చాలా అద్భుతమైనటువంటిది. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.